యషి అంతరంగంలో తీవ్రమైన అలజడి. సాటి ఆడపిల్లగా యషి మనసుని అర్థం చేసుకున్న స్వాతి ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. ఏమైంది? సడన్ గా పొట్ట పట్టుకున్న ఆమెని కంగారుగా చూసింది. స్టమక్ పట్టేసినట్టు ఉంది, కొంచెం పెయిన్ ఉంది అని కూర్చుంది. వాటర్ కూడా తీసుకురాలేదు. ఉండు, వెళ్ళి తెస్తానని స్వాతి పరుగున ఇంటి వైపు వెళ్ళింది. 2 రోజుల నుంచి ఒంట్లో ఏదో అనీజీగా ఉంది. అప్పుడప్పుడు కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. లైట్గా ఫీవర్గా కూడా ఉంది. కానీ ఎవరికి ఏమీ చెప్పలేదు. స్వాతి కొబ్బరి నీళ్ళు తెచ్చి తాగించింది. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం బెటర్. ఏమైందే, సడన్గా అలా అయిపోయావని అడిగింది. చాలా నీరసంగా ఉంది స్వాతి, ఇంటికి వెళ్దాం పదా. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళగానే యషి నిద్రపోతే కల్పనకి ఇల్లు చూపించడానికి వెళ్ళింది స్వాతి. రాత్రి భోజనానికి పిలవడానికి కల్పన వచ్చేసరికి కూడా నిద్రపోతుంది. ఎప్పుడూ లేనిది అంతలా పడుకున్నా కదపాలని అనిపించకపోయినా ఆకలితో ఉంటుందని బలవంతంగా లేపడానికి చెయ్యి పట్టుకుని చూసిన కల్పనకి యషి ఒళ్ళు వేడిగా తగిలి జ్వరం వచ్చిందని అర్థమైంది. కంగారు పడిపోయి వెళ్ళి ఇంట్లో వాళ్ళని పిలుచుకువచ్చింది. పిలుస్తున్నా పలకలేదు యషి. నుదురు మీద వెట్ క్లాత్ ఉంచి, ధనుష్ దగ్గరలో మెడికల్ షాప్ ఉంది, ఇదిగో బండి తాళాలు, వెంటనే వెళ్ళి మెడిసిన్ తీసుకురా అని అతన్ని పంపించి కంగారు పడుతున్న ఇందిరా గారిని చూసి, జర్నీ వల్ల టైర్డ్ అయ్యింది ఆంటీ, బాగా అలసిపోయి కనబడింది, అందుకే ఫీవర్ వచ్చినట్టుంది, ధనుష్ వచ్చేలోపు పాలు కాచి తీసుకురా అని చెప్పి అరగంటలో ధనుష్ మెడిసిన్స్ తెచ్చాక అవి వేసి కాస్త లేచాక పాలు బ్రెడ్ తినిపించి పడుకోబెట్టింది స్వాతి. యషి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్న తల్లి వైపు చూడలేదు. వచ్చినప్పటి నుంచి యషి అస్సలు తనతో మాట్లాడకపోవడం గమనించిన ఇందిరా గారు కూతురు ఇంకా కోపంగా ఉందని గ్రహించింది. నాకు బాగానే ఉంది, అందరూ వెళ్ళి పడుకోండి అని అంది. నిన్ను ఒక్కటే ఎలా వదిలేస్తాం అంది కల్పన. నాకేం భయం లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని గట్టిగా చెప్పడంతో తప్పక అంతా బయటకు వెళ్ళిపోయారు. డోర్ లాక్ చేసుకుని దిన్నులో మోహం దాచుకున్న యషి కన్నీళ్లు దాన్ని తడిపేస్తున్నాయి. అమ్మ ఇంకా అలాగే ఉంది ఆదిత్య, కాస్త కూడా తన ముఖంలో సంతోషం లేదు. నాకు భయంగా ఉంది, నువ్వు రావా ఫోన్లో బాధగా అంది నవ్య. అమ్మని అలా చూస్తూ నేను ఉండలేను నవ్య, అక్కడ అయితే పిల్లలతో సర్వైవ్ అవుతుందని పంపించాను, ఇక్కడ ఉంటే పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చి తను బాధపడి నన్ను బాధ పెడుతుంది. ఇప్పుడు ఓదార్చే సిచ్యువేషన్లో నేను లేను, నాకే ఓదార్పు అవసరం అనుకుంటూ నెక్స్ట్ వీక్ నేను టర్కీ వెళ్తున్నాను, ఇక్కడ ఉండను, అమ్మని నువ్వే చూసుకోవాలి. ఎప్పుడు వస్తావు మళ్ళీ? డోంట్ నో, ఇప్పుడే వచ్చే ఆలోచన లేదు, ఇక్కడ శివ చూసుకుంటాడు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. నిజం చెప్పు ఆది, నిజంగానే బయటకు వెళ్తున్నావా లేదంటే యషిని వెతకడం కోసం ఒంటరిగా వెళ్తున్నావా? వద్దనుకుని వెళ్ళిన వాళ్ళ కోసం అమ్మని వదులుకునే అంత స్వార్థపడిని కాదు నవ్య, నీకు తెలుసు నేనేంటో. నా హార్ట్ ఎమోషన్స్తో వీక్ అవుతుంది, దాన్ని అలా ఉంచడం నాకు నచ్చలేదు. బిజినెస్ పని మీద వెళ్తున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు, అమ్మ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. మాఫియా చరిత్రలోనే ఒక పెద్ద డీల్. ఆదిత్యతో పాటు మరో 4 దేశాల మాఫియా లీడర్స్ కలిసి ఈ పని పూర్తి చేయాలని మెయిన్ మాఫియా లీడర్ ఇమ్రాన్ ఆర్డర్. ఇక్కడే ఉంటే యషి ఆలోచనలతో మనసు మెదడు పాడవుతుందని ఓకే అన్నాడు ఆది. నవ్య ఉంది, తల్లిని చూసుకుంటుంది, శివ మిగతా వ్యవహారాలు చూసుకుంటాడని నమ్మకంతో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అన్నా, శివ పిలుపుతో ఆలోచన నుంచి బయటకు వచ్చి చూశాడు. ఆ యాదగిరి చచ్చేలా ఉన్నాడు. నెక్స్ట్ ఆ లలితనే, కానీ సుచిత్ర కన్నీరుతో డ్రామా ప్లే చేయడానికి చూస్తుంది అని చెప్పడం ఆపి చూశాడు. 1 మంత్ అందరినీ టార్చర్ చేసి చచ్చిన వాళ్ళని మన డాగీస్ని పాతిన ప్లేస్లో పూడ్చిపెట్టు. ఆ కిల్లాడి లేడీని మాత్రం బేబీ పుట్టే వరకు ఇంట్లో అన్ని పనులు చేయించి తర్వాత ఆశ్రమంలో వంట మనిషిగా వదిలేయి. మారితే బిడ్డను చూసుకుంటూ బతుకుతుంది, లేదంటే కుక్కలకు ఆహారం అవుతుందని చెప్పి ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి శివ. మార్నింగ్ నేను బయలుదేరుతాను. ఇంకోసారి ఆలోచించండి అన్నా, అది చాలా రిస్క్తో కూడుకున్న డీల్ అని మీకు కూడా తెలుసు. ఏదైనా తేడా జరిగితే ప్రాణాలు మిగలవు. అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతున్నారు, మీకేమైనా అయితే అని ఏడ్చాడు. నేను సచ్చే వరకు వస్తే నాతో పాటు ఎంతమందిని చంపుతానో తెలియదు. ప్రాణాల కోసం ఆశతో వెనుకడుగు వేసే రకం నేను కాదని తెలుసు నీకు. చెప్పింది చెయ్యి. ఇక్కడ అప్డేట్స్ నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. నవ్య ఇంటికి సెక్యూరిటీ టైట్ చేయి అని చెప్పి ఆదిత్య ఆ వారమంతా బంగ్లాలో నిద్రకు దూరంగా ఆలోచనలకు దగ్గరగా గడిపి భారమైన సున్నితంగా మారిన మనసుని కటువుగా మార్చుకుని తన జెట్లో స్టార్ట్ అయ్యాడు. ఎవ్వరూ ఊహించి ఉండరు, గాయపడిన అతని మనసు మరింత క్రూరంగా కఠినంగా మారి అమ్మ ప్రేమను సైతం వద్దనుకునే రాక్షసుడుగా మారుతుందని. అతనిలో ఉన్న తల్లి చెల్లి అనే ఎమోషన్ కూడా నామరూపాలు లేకుండా పోయి ఆడవాళ్ళ మీద భరించలేని శాశ్వతమైన అసహ్యం చేరుతుందని.
2 రోజుల తర్వాత యశ్వికి ఫీవర్ తగ్గి నార్మల్ అయ్యింది. స్వాతినే దగ్గరుండి తనని చూసుకుంది. తల్లిని దగ్గరకు రానివ్వలేదు. తల్లి మాటకి ఆమె మనసుకు విలువ ఇచ్చింది. ఎట్ ది సేమ్ టైం తన మనసుని గాయపరుచుకుందని మౌనం ద్వారా చెప్పకనే చెప్తుంటే కూతురు దూరం ఇందిరా గారి మనసు కలిచివేయడం మొదలుపెట్టింది. గిరిజమ్మతో చెప్పుకొని బాధపడటం తప్ప ఆమె అంతకు మించి ఏం చేయలేదు. స్వాతి మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి జాబ్స్ వేట మొదలుపెట్టింది. మరో 4 రోజులు గడిచాయి. ఆఫీస్ సైడ్ కరెక్ట్ కాదని, అనుభవం లేని ఉద్యోగం చేయడం కన్నా అన్నీ తెలిసి తనకి ఆనందాన్ని ఇచ్చే జాబ్ చేయాలి అనుకొని ట్రావెల్ ఏజెన్సీలో టూరిస్ట్ గైడ్కి అప్లై చేసింది. అదే విషయం స్వాతికి కూడా చెప్పి మై గుడ్ లక్, ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వస్తే బాగుండు. వాళ్ళ నుంచి రిప్లై వచ్చే వరకు నాకే నమ్మకం లేదు. ఇక్కడి కల్చర్ గురించి, టూరిస్ట్ స్పాట్ గురించి వివరాలు సేకరిస్తున్నాను. ఇంటర్వ్యూకి ఇవి మెయిన్ కదా అంది. అని అమ్మతో ఎందుకు మాట్లాడడం లేదు యశి అని అడిగింది స్వాతి. నాకు మాట్లాడడం లేదు అంది. అదే ఎందుకు? అమ్మ నీ కోసం, నీ సేఫ్టీ కోసమే భయపడి తీసుకొచ్చింది కదా. మీ ప్రేమ అన్నది మీ పర్సనల్, కానీ ఆంటీని ఎందుకు బాధ పెట్టడం? ఆమె వండుతున్న తిండి తినడం లేదు, మాట్లాడటం లేదు. ఒక తల్లికి పిల్లల నుంచి ఇంతకు మించిన తిరస్కారం, క్షోభ ఇంకొకటి ఉంటుందా? ఆలోచించు అని అంటుంటే తల్లి అని ఆమె బాధపడకూడదు అని రాణి నవ్వుని నటిస్తూ ఉండలేను. అక్కడ ఆది నేను చేసిన పనికి ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాడో. అతన్ని బాధించే హక్కు నాకు ఎవరు ఇచ్చారు? అతను వచ్చే వరకైనా ఆగుదామంటే సరే అనని ఆవిడ ఇప్పుడు నా కోసం బాధపడుతుందా? నేను బ్రతికేది వాళ్ళ కోసమని తెలియదా? నా సంతోషాన్ని, సుఖాలను నా కుటుంబం కోసమే వదులుకున్నా, ఆఖరికి నా ప్రేమను కూడా. ఇంత వేదాన్ని అనుభవిస్తూ ఆమెతో ఇది వరకులా ఉండాలి అంటే నా మనసు అంగీకరించడం లేదు. అది ఇప్పట్లో జరిగేది కాదు. నేను ఆదిని ప్రేమిస్తున్నానని తెలిసాక కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు. నాన్న యాక్సిడెంట్కి కారణం ఆది అని ద్వేషం ఉండొచ్చు, కాదనను. కానీ అతను ఎన్ని కష్టాలు పడ్డాడో స్వయంగా యమునా మేడం చెప్పాక కూడా ఆమెలో ఇంత కనికరం కూడా లేదు. పైగా మోసగాడు అని అన్నది. నన్ను ప్రేమించాడు కాబట్టే కదా చెప్పడానికి ఆలోచించాడు. నా కుటుంబాన్ని తనదని అనుకున్నాడు కాబట్టే కదా చావు బతుకుల్లో ఉన్న ధనుష్ని కాపాడి బతికించాడు. మమ్మల్ని అంతఃపురంలో ఉంచాడు. ఇవేవి కూడా ఆమెకు గుర్తు రాలేదు. కన్న తల్లి నాన్న పోయాక పెంచి పెద్ద చేసిందని దాని పాసం మనసిచ్చిన వాడి ముందు నెగ్గింది. అతనికి నాకు దూరాన్ని తెచ్చింది. కానీ నాకు నమ్మకం నా ప్రేమ నన్ను అర్థం చేసుకుంటుందని. ఇప్పుడు వద్దని లాక్కొచ్చిన ఈవిడ అతని చేతిలో నన్ను పెడుతుందని నా నమ్మకం. యశ్వి మాటలు తలుపు అవతల నుంచున్న ఇందిరా గారు విన్నారు. కూతురికి తన మీద మమకారం కంటే ఆదిత్య మీద నమ్మకమే ఎక్కువ ఉందని 2 రోజులుగా గ్రహించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిందని ఊహించలేకపోయారు. చివరికి కూతురు అనురాగానికి దూరమయ్యారు. టర్కీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న క్యాబ్లో ఎక్కిన ఆదిత్య నేరుగా బుక్ చేసుకున్న హోటల్కి రీచ్ అయ్యి రిసెప్షన్లో వివరాలు చెప్పి రూమ్కి తీసుకుని లిఫ్ట్లో రూమ్కి చేరుకున్నారు. రావడమే ఫ్రెష్ అయ్యి రూమ్లోనే ఉన్న మినీ కిచెన్లో కెటిల్లో వాటర్ బాయిల్ చేసుకుని బ్లాక్ టీ ప్రిపేర్ చేసుకుని విండో నుంచి టర్కీ అందాలు చూస్తున్నాడు. సాయంత్రం వేళ అవ్వడంతో బంగారం రంగులో మెరిసిపోతుంది అందమైన టర్కీ నగరం. ఆదిత్యతో మిగతా 4 కూడా అదే హోటల్లో విడివిడిగా రూమ్స్ తీసుకున్నారు. ఆ రోజుకి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఉదయం ఐలాండ్కి స్టార్ట్ అయ్యారు. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఉన్న లగ్జరీ క్రూయిజ్లో కేవలం వాళ్ళకి మాత్రమే అందులో ఎంట్రీ ఉంది. 4 చూపించిన స్పెషల్ కార్డ్స్ పర్మిషన్తో. అందులో ఒక అతనికి ఆదిత్య అంటే గిట్టదు. కారణం అతని కంటే వెనుక వచ్చిన ఆదిత్య మాఫియాలో టాప్ 1 స్థానంలో ఉండటం. ఇమ్రాన్ ఆదిత్యకి ఎక్కువ విలువ ఇవ్వడం. ఆదిత్య వద్దని వాదించినా వినలేదు ఇమ్రాన్. ఈ డీల్ని 4లో ఎవరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారో రాగల 10 సంవత్సరాలు వాళ్ళే మాఫియాను శాసిస్తారని, తన కిరీటాన్ని ధరిస్తారని ఇమ్రాన్ చెప్పడం. అదే జరిగితే ఆదిత్యకి ప్రపంచంలో ఇక 10 ఏళ్ళు తిరుగు ఉండదు. అతని స్టామినా ఏంటో తెలిసిన వాడు. ఈ ప్రాసెస్లో ఆదిత్యాన్ని వెన్నుపోటు పొడవడానికి వాడి ప్లాన్స్ వాడు వేశాడు. క్రూయిజ్ కదిలి దాదాపు గంట అయింది. నగరం నుంచి చాలా దూరం వచ్చారు. సగం సముద్రంలో చిన్న బోట్ నుంచి క్రూయిజ్లోకి ఎక్స్పోర్ట్ అయ్యారు అందమైన అమ్మాయిలు. మిస్ యూనివర్స్లకి ఏమాత్రం తీసిపోరు, అంత అందంగా ఉన్నారు.
వాళ్ళలో ఇద్దరు అమ్మాయిల్ని పట్టేశారు. బికినీలో అందాలు ఆరబోస్తున్న వాళ్ళని తమ రూమ్స్కి తీసుకెళ్లారు. చేసే డీల్కి ముందు ఇచ్చే రీప్లేస్మెంట్ అది. అదంతా ఇమ్రాన్ ఏర్పాటే. ఆదిత్య గురించి అతనికి తెలుసు. అందుకే అతని కోసం ఎవరిని పంపొద్దు అని చెప్పిన ఆదిత్య అంటే నచ్చని అతను ఇమ్రాన్కి తెలియకుండా ఆదిత్య కోసం అమ్మాయిని పంపాడు. మరో ఇద్దరు బామలతో మందులో మునిగితే క్రూయిజ్ టాప్ ఫ్లోర్లో నిల్చుని సముద్రాన్ని చూస్తున్నాడు ఆదిత్య. ప్రపంచంతో సంబంధం లేనట్టుగా. సాయంత్రానికి తాము చేరవలసిన సీక్రెట్ మిషన్ ఉన్న సీక్రెట్ ఐలాండ్కి రీచ్ అయితే ఇలా ఆలోచించే టైం కూడా దొరకదు. అందుకే ఇప్పుడే తన ఊహల్లో తన మదిలో ఉన్న రూపాన్ని చూసుకుంటూ ఉండగా ఏ హ్యాండ్సమ్ అన్న మత్తైన అమ్మాయి వాయిస్ ఆదిత్యకి చిరాకును కలిగించింది. ఆల్రెడీ ఇమ్రాన్కి చెప్పాడు ఆదిత్య రూమ్ బాయ్ నుంచి తనకి ఏ సర్వీస్ చేయాలి అన్న మగవాళ్ళు తప్ప ఆడపురుగు ఉండకూడదని. అలాంటిది తీయగా ఉన్న అమ్మాయి వాయిస్ సైతం అతనిలో ఫ్రస్ట్రేషన్ని రప్పించింది. ఏ యూ, నీకోసం నేను వస్తే బయట ఏం చూస్తున్నావు? నన్ను చూడు, చూపు తిప్పుకోలేని అందం ఉంది నా దగ్గర అంటూ ముందుకు వచ్చిన ఆ అమ్మాయిని చూడకుండా మోహం తిప్పేసి గో ఫ్రమ్ హియర్ అని గంభీరంగా మారిన కంఠంతో చెప్పాడు. అతను అలాగే అంటాడు. అయినా నువ్వు వదలకని ఆమెను పంపించిన అతని మాటకి ఆదిత్య వార్నింగ్ ని లైట్ తీసుకుని అతని భుజం మీద చెయ్యి వేసే లోపే నీళ్లలో ఉన్న షార్క్ కి బలైంది ఆ అమ్మాయి. ఆ పిల్ల పెట్టిన చావు కేకకి ఎంజాయ్ చేస్తున్న మిగిలిన వారంతా ఎవరో తరిమినట్టే పైకి పరిగెత్తారు. పొటనవేలుని పకోడీలా నములుతూ షార్క్ అంతకు మించి ఆహారం అందాక కూరలు చేస్తుంటే రోప్ పట్టుకొని అంత మాత్రం సేఫ్ అయినందుకు సంతోషం పడిన చావుని అంగుళం దూరం నుంచి చూసేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ అని ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను చూసి పరుగున వచ్చి పైకి లాగాడు ఆమెను పంపించిన అతను. టాయ్ ఫింగర్ షార్క్కి బలై రక్తం ఏరులై పారుతుంటే అక్కడే ఉన్న మిగతా అమ్మాయిలకు చెప్పి ఆమెను తీసుకెళ్ళమన్నాడు. కింద ఉన్న మెడికల్ స్టాఫ్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్లగా ఏంటిది ఆదిత్య, ఏమైంది అని అడిగాడు గీంకరిస్తూ. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కొంచెం కూడా ఖాతరు చేయకుండా సిగరెట్ వెలిగించి సముద్రాన్ని చూస్తున్నాడు ఆది. మిగిలిన ఇద్దరు మొహాలు చూసుకుంటూ భుజాలు ఎగరేసుకుని పోతే ఒక అతను మాత్రం ఆదిత్య పక్కనే వచ్చి నిలబడ్డాడు. ఆదిత్య గురించి అప్పటికే అందరికీ తెలుసు. వృత్తిని ఎంత సీరియస్గా తీసుకుంటాడో, కోపం వస్తే సహనం ఓపిక చాలా చాలా తక్కువ. ఏమైంది ఆదిత్య, చాలా స్మూత్గా అడిగాడు. విసిగించకుండా వెళ్ళండి అని మర్యాదగా చెప్పాడు, వయసులో కాస్త పెద్దవాడవడంతో. అదీ కాక అతను అమ్మాయిలు అంటే వెంపర్లాడే ఆత్రం లేదు. జస్ట్ క్యాజువల్గా ఫన్గా ఉంటాడు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. ఆ విషయం తెలిసి అతను ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి కాస్త మర్యాద ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏం చేసింది పాపం, కాస్త ఉంటే సచ్చేది. తనకి ఏమైనా అయితే మనమే కదా రెస్పాన్సిబిలిటీ అంటుంటే ఐ డోంట్ కేర్, తనని నేను ఇన్వైట్ చేయలేదు, వచ్చి ఎక్స్ట్రా చేస్తుంటే చిన్న జరక్కిచ్చాను. నాలో ఆ 1% పేషెన్స్ లేకపోయినా ఈ పాటికి షార్క్ నోటికి ముక్కలై వెళ్ళేది. ఎందుకు ఆడవాళ్ళంటే అంత కోపం నీకు? నేను ఈ వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ క్రిమినల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మందు అమ్మాయిల పొందు కంపల్సరీ. వాటితోనే సగం పనులు అవుతాయి కూడా. కానీ నువ్వు ఏనాడు ఏ అమ్మాయిని కన్నెత్తి చూసింది కూడా లేదు. సంథింగ్ స్పెషల్ ఆదిత్య నువ్వు. కళ్ళు గట్టిగా మూసుకున్న ఆదిత్య దీర్ఘంగా పీల్చుకొని వదిలి ఇఫ్ యూ డోంట్ మైండ్ డ్రింక్ తీసుకురాగలరా అని అడిగాడు. నువ్వు డ్రింక్ చేస్తావా ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకున్నాను అనడంతో ఇంకేం మాట్లాడకుండా అతనే కింద ఉన్న బార్ కౌంటర్కి వెళ్ళి హాట్ డ్రింక్స్ మంచింగ్ ఐస్ క్యూబ్స్ తీసుకువచ్చి అతనే గ్లాసులో పోసి ఐస్ క్యూబ్ వేసి ఆదిత్యకి ఇచ్చాడు. మండుతున్న అతని గుండెలు మందులో కూడా నవ్వుతున్న యశిక రూపం కనబడుతుంటే ఎర్రగా ఉన్న గరళాన్ని గొంతులోకి తీసుకున్నాడు. కళ్ళు ముక్కు ఎర్రబడ్డాయి ఆదిత్యాన్ని చూస్తూ. నువ్వు ఏదో బాధలో ఉన్నావు ఆదిత్య, ఏమైంది అడిగాడు. సమాధానం చెప్పలేదు. ఆదిత్య చేతులు జుట్టులోకి జొనిపి జ్వాలిస్తున్న మనసుని ఒంటిని చల్లబరచడానికి షర్ట్ తీసేసి పూల్లో దూకాడు. కండలు తిరిగిన దేహం ఎండకు తలతల్లాడుతుంది. చల్లారని మనసు కాలిపోతూనే ఉంది. యశికాకి ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది. యశి ఆ రోజు ఉదయం రెడీ అయింది. తనకి తోడుగా స్వాతి ధనుష్ కూడా వెళ్లారు. యశికాతో పాటు ఇంకొంతమంది కూడా అక్కడే ఇంటర్వ్యూస్కి వచ్చారు. వెళ్ళిన కాసేపటికి యశిని రమ్మని అటెండర్ చెప్పడంతో లోపలికి వెళ్ళింది. స్వాతి ధనుష్ క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగి బయటకు వచ్చేసరికి యశిక అప్పుడే బయటకు వచ్చింది. ఏమైంది యశి అనగానే సెలెక్ట్ అయ్యాను టూరిస్ట్ గైడ్గా, నాకు జాబ్ వచ్చింది చెప్తున్న యశికలో అన్ని రోజుల తర్వాత ఏదో చిన్న ఆనందం. అంటే పర్సనల్గా గైడ్ చేయడమా కంపెనీ తరపున అడిగాడు ధనుష్.
కంపెనీ తరపున డైలీ ఆఫీస్కి వస్తే ఆ రోజు టూరిస్టులను బట్టి ఎక్కడెక్కడ వెళ్ళాలో చెప్తారు. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే చూసుకుంటారంట. కార్, ఫుడ్, షెల్టర్ అన్నీ. కాకపోతే దూరం వెళ్ళినప్పుడు మాత్రం 2-3 డేస్ రావడం కుదరదు అన్నారు. పర్వాలేదని చెప్పాను నేను. వర్క్ నచ్చితే 3 మంత్స్ తర్వాత ఇంక్రీజ్ చేస్తామన్నారు శాలరీ. తనకి కంగ్రాట్స్ చెప్పి స్వాతి బలవంతం మీద అక్కడే ఉన్న రెస్టారెంట్లో చిన్న ట్రీట్ సెలబ్రేట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఉన్నాయి 2 కార్లు. ఇంట్లోకి వస్తున్న యశిని చూసి పరుగున వచ్చిన కల్పన, యశి, ధనుష్ పేరెంట్స్ వచ్చారు అంది. ఏంటి, ముగ్గురు ఒకేసారి అడిగారు. అవును, వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసింది? స్వాతి హస్బెండ్ తీసుకుని వచ్చారు అనగానే అంతా షాక్ అయ్యారు. లోపల నుంచి వచ్చిన దర్శన్, యశి కంగారు పడకు, ఇలారా అని అందరినీ లోనికి రమ్మన్నాడు. హాల్లో కూర్చుని ఉన్నారు ధనుష్ పేరెంట్స్. అప్పటికే కాఫీలు తాగినట్లు ఖాళీ కప్పులు చెప్తుంటే వాళ్ళని ఇంట్లోకి రానిచ్చినందుకు తల్లిని ఉరిమి చూసింది యశిక. అమ్మని ఏమనుకు, వాళ్ళు మీతో మాట్లాడాలి అంటే నేనే తీసుకుని వచ్చాను, కూర్చో అని చెప్పండి, తనతో మాట్లాడాలి అన్నారుగా అని ధనుష్ మదర్ని చూశాడు దర్శన్. యశి, మీకోసం ఆదిత్య గారి బంగ్లాకి వెళ్తే అక్కడ లేరని తెలిసింది. ఎక్కడికి వెళ్ళారని అడిగితే తెలీదన్నారు. ఎంత అడిగినా చెప్పలేదు అని ఆవిడ చెప్పగానే ఆదిత్య ఇంటికి వెళ్ళారని తెలిసి యశి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అక్కడే ఒక రోజంతా ఉన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియదని చెప్పడంతో స్వాతి హస్బెండ్ దర్శన్ని కలిశామని చెబుతూ, ధనుష్ మమ్మల్ని క్షమించు, ఒక్కగానొక్క కొడుకు అని, నువ్వు ఎక్కడ మోసపోతావోనని కల్పనతో పెళ్లికి వద్దన్నాను. అప్పుడు నా తల బిరుసు కూడా అలాగే ఉందనుకో. నువ్వు మమ్మల్ని కాదనుకొని వచ్చేసిన తర్వాతే నీ విలువ తెలిసింది. మాతో పాటు వచ్చేయి, అమ్మాయిని మా కోడలిగా అంగీకరిస్తాం. మీ ఇద్దరు మా కళ్ళ ముందు ఉంటే అదే చాలు అన్నారు. మీకు అంతలా విలువ తెలిసిన సంఘటనలు ఏం జరిగాయో చెప్తారా అని అడిగింది యశి. మా వ్యాపారం అంతా దెబ్బతిన్నది. ఇప్పుడు ఉంటున్న ఇల్లు తప్ప మమ్మల్ని పోషించే వాళ్ళు లేరు. ఆరోగ్యం బాగోక నేను ఆయన పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. డబ్బు మీద, కులం, మతం మీద నా ఉద్దేశం పూర్తిగా మారిపోయింది. ప్లీజ్ వచ్చేయండి కన్నా అని ఆవిడ చెప్తుంటే అందరూ సైలెంట్గా వింటున్నారు. ఆవిడ పైకి లేచి చేతులు పట్టుకుని, ఆ రోజు గుడిలో నిన్ను నానా మాటలు అన్నాను, ఒప్పుకుంటాను యశి. పెద్దదాన్ని అయినంత మాత్రాన నాకు అన్నీ తెలిసి ఉండాలని లేదు కదా. డబ్బు, అహంకారం నా కళ్ళను కప్పేసింది. ఈరోజు ఆ డబ్బు లేకనే ఆ పొర వీడింది. దయచేసి మీరంతా మాతో పాటు వచ్చేయండి, అందరం కలిసి ఉందాం అని ఆవిడ ప్రాధేయపడింది. కల్పనాని చూసింది. ధనుష్ చెయ్యి గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. తనకు ఇంకా ఆ రోజు సంఘటన కళ్ళ ముందు తిరుగుతుంది. ఇంకా బెదురుగానే ఉంది. ధనుష్ను చూసిన యశి, మీ అమ్మగారి మాటకి నీ అభిప్రాయం ఏంటని అడిగింది. నా అభిప్రాయం ఏంటో చెప్తే జరుగుతుందా అని అన్నాడు. నీ డెసిషన్ ఏదైనా అదే జరుగుతుందని తను చెప్పడంతో మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. లేదా మాతో పాటు నువ్వు కూడా వస్తానంటే చెప్పు, అందరం వెళ్దాం. కానీ వాళ్ళతో పాటు కలిసి ఉండము. ఇక్కడ ఎలా అయితే విడిగా ఉంటున్నామో అక్కడ కూడా అంతే. ఎవరికో నా విలువ తెలిసిందని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళలేను. మీకు తోడుగా ఉండటానికి వచ్చాను, ఉంటాను అని కరాఖండిగా చెప్పాడు. యశి కళ్ళలో నీళ్లతో కూడిన ఆరాధన తన స్నేహితుడిని చూసి. స్వాతి నవ్వుతూ, ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలో చెప్పాలంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిన్ను చూపించొచ్చు ధనుష్ అని హక్ చేసుకుని, ఏమండి అని దర్శన్ని చూసింది. అన్నాడు. వాళ్ళని ఎలా తీసుకొని వచ్చారో అలాగే తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేయండి. ఎవరు ఎక్కడికి రారు. ఇప్పుడిప్పుడే నా ఫ్రెండ్ కాస్త మనశ్శాంతిగా బతుకుతుంది. అది పోవడం నాకు ఇష్టం లేదు అంది. స్వాతి, ఏంటండి ఇందిరా గారు, మీ పిల్లలు వాళ్ళకి వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకుంటుంటే మీరేమీ మాట్లాడకుండా అలా బొమ్మలా ఉంటారేంటి? పెద్దవాళ్ళు మీరైనా చెప్పండి. మేమంతా దూరం నుంచి వచ్చింది ఈ మాటలు విని వెళ్ళడానికా? మీరు మీ పిల్లలతో ఉన్నట్టే నాకు నా కొడుకుతో ఉండాలని ఉంటుంది కదా. అక్కడికి రమ్మంటుంటే ఏంటి వీళ్ళ బెట్టు అని కాస్త కోపంగా అడిగారు ఆవిడ. నా పిల్లలు సంపాదిస్తుంటే నేను తిని కూర్చుంటున్నాను. అలాంటప్పుడు నాకు మాట్లాడే హక్కు లేదండి. ఏదైనా వాళ్ళ ఇష్టమే. వాళ్ళ ఇష్టాల్ని కాదని తప్పు చేస్తున్నానన్న భావన ఇప్పటికే నాకుంది. అది నేను పెంచుకోదలుచుకోలేదు. వాళ్ళు ఏది చెప్తే దానిని వినడం, దానికి తలాడించడం నేను చెయ్యగలిగే పని అని లోపలికి వెళ్ళిపోయారు.
కల్పన యశి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యింది, స్వీట్ చేసి తీసుకురా, సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ధనుష్ వెళితే కంగ్రాట్స్ అక్క అని యశిని హత్తుకుని నీ టాలెంట్ కష్టం ఎక్కడైనా మనకి అన్నం పెడుతుంది అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. సరే ధనుష్ చెప్పింది చేసి తీసుకురా అని తనని పంపించి మీరు ఆస్తులు నష్టపోయామని వచ్చారో కొడుకు కావాలని వచ్చారో నాకు తెలియదు, మీరే చూశారుగా, ధనుష్ని మేమేమి వెళ్ళొద్దని చెప్పలేదు, తనే అన్నాడు తనకి నచ్చినప్పుడు చూడాలనిపించినప్పుడు వస్తాడు మీ దగ్గరికి, అంతవరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం అని యశి చెప్తుంటే చాలు నీ బోడి సహాయం అవసరం లేదు, నా కొడుకు కోసం వచ్చాను కానీ నువ్వు ఇచ్చే ముష్టి కోసం కాదని కోపంగా చెప్పి భర్తని తీసుకొని వెళ్ళిపోయింది. దర్శన్ని చూసి అన్నయ్య వాళ్ళు సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యేలా చూడండి, అలాగే ఇంకెప్పుడు ఎవరిని మా దగ్గరికి తీసుకురావద్దని మరీ ప్రాధేయపడింది. క్రూయిజ్ సీక్రెట్ ఐలాండ్ రీచ్ అవుతుండడంతో అందరూ అలర్ట్ అయ్యారు. నడి సముద్రంలోకి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది. ఒక తెల్లని లైట్ వెలుగు కనబడటంతో వాళ్ళ కోసం చూస్తున్న ఆదిత్య తన దగ్గర ఉన్న టార్చ్ వేశాడు. ఆ సంకేతం ఆధారంగానే వాళ్ళ వైపు వచ్చింది బోట్ ఒకటి. ఆదిత్య ఒక అతన్ని చూసి వెళ్ళమని చెప్పడంతో గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్నాడు. బోట్ నుంచి వాళ్ళ రాబరీకి కావాల్సిన సరంజామా మొత్తం క్రూజ్లోకి చేరింది. అందరూ సీక్రెట్ రూమ్లో మీట్ అయిన నలుగురికి ఆదిత్యనే మెయిన్. ఇప్పటి వరకు మనం వెళ్తుంది ఎక్కడికి మీకు తెలియదు కదా అని అడిగాడు ఆదిత్య టేబుల్ ల్యాంప్ ఆన్ చేసి. లేదన్నారు నలుగురు ఒకేసారి. బెల్జియం చెప్పాడు ఆదిత్య. అక్కడికా? ముగ్గురు ఒకేసారి అన్నారు. డైమండ్స్ బెల్జియం నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతాయని మనకు తెలుసు. అక్కడ ఉన్న డైమండ్ సెంటర్లోనే మనం రాబరీ చేస్తున్నాం. 1000 కోట్ల డైమండ్స్ మనం తీసుకురాగలిగితే వాటిని ప్రపంచంలో అన్ని దేశాలకి ఎగుమతి చేయొచ్చు. 100 రెట్లు లాభం ఎక్కువ కూడా ఉంటుంది అని అన్నాడు. అవునని తలాడించి, కానీ అక్కడ సెక్యూరిటీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది, ఆ విషయం మర్చిపోయావా అన్నాడు ఆదిత్య అంటే నచ్చని అతను. అమ్మాయిలను గదిలోకి తీసుకెళ్ళినంత ఈజీ అనుకున్నావా స్మగ్లింగ్ చేయడం? ఆదిత్య ఘాటుగా అడిగిన ప్రశ్నకు లోపల కుతుకుతా ఉడుకుతున్న ఆ టీంకి ఆదిత్య అనే కర్త కర్మ క్రియ అని తెలిసి అన్నీ మూసుకుని కూర్చున్నాడు. ప్లాన్కి తగ్గ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేసింది. అక్కడికి వెళ్ళాక మన ప్లాన్ అతి జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి. మీతో పాటు వచ్చిన అమ్మాయిల్ని తిరిగి రిటర్న్ పంపితేనే, లేదంటే మీ ప్లేస్లోకి కొత్త వాళ్ళు వస్తారు అని ఆదిత్య సూటిగా చెప్పేయడంతో అమ్మాయిల కంటే విలువైన డైమండ్స్, వాటి నుంచి వచ్చే 100 కోట్ల డబ్బు వాళ్ళ కళ్ళ ముందు కదిలేసరికి ఇంకొక గంటలో వారిని పంపించేస్తామన్నారు. వాళ్ళు అనుకున్నది జరగాలంటే అక్కడికి వెళ్ళి డైమండ్ సెంటర్కి దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఆర్ హోటల్స్లో లేదా ఏదైనా సరే దొరికిన పనిలో మీరు చేరాలని ఆదిత్య చెప్పాడు. ఆ ఏరియాకు సెంటర్కి సంబంధించిన పూర్తి వివరాలు కొన్ని నెలలు అక్కడే ఉండి మనం సేకరించి దొరికిన ఆధారాల ప్రకారం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పటి వరకు మనం డాన్స్ అన్న విషయం పూర్తిగా మర్చిపోయి నార్మల్ పీపుల్లో అక్కడి వాళ్ళతో కలిసి పని చేయాలి. ముఖ్యంగా సెంటర్లో పనిచేసే సెక్యూరిటీ నుంచి మర్చెంట్స్ వరకు పరిచయం పెంచుకోవాలి అని ఆదిత్య ఏం చేయాలో చెప్తుంటే సరే అన్నారు. మనలో మనకి నిజాయితీ ఉండాలి, కాదని అక్కడికి వెళ్ళాక తోక జాడిస్తే ప్రాణాలు తీయడానికి వెనుకాడను. ఇది నాకు నేను పెట్టిన రూల్. ఆదిత్య మాటకి అందరి వెన్నులో వణుకు పుట్టి అది ఒళ్ళంతా చేరింది. చెమటలు పట్టినా వారు తుడుచుకోవాలని కూడా మర్చిపోయారు. మీ అమ్మ వాళ్ళతో ఎందుకు వెళ్ళలేదు ధనుష్? నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చారు, వెళ్ళాల్సింది కదా అడిగింది యశి. అప్పుడు మీ అమ్మగారికి నాకు తేడా ఏముంటుంది యశి? ధనుష్ ప్రశ్నకు ఆమె కళ్ళలో నీళ్లు. తన కళ్ళు తుడుస్తూ చేసిన సహాయం మర్చిపోయి వెన్నుపోటు పొడిచిన వాళ్ళతో చెయ్యి కలిపే రకం అనుకున్నావా నీ స్నేహితుడు? ఆదిత్య సార్ లేకపోతే నేను ఇలా బ్రతికి ఉండేవాడిని కాదు. మీరు మీ అన్న వదిన పెట్టిన టార్చర్కి ప్రాణాలతో ఉన్న శవాలుగా ఉండేవారు. అలా కాక ఇప్పుడు ఇలా ఉన్నామంటే కారణం ఆదిత్య అన్న. అలాంటి అతనికి అతని ఫ్యామిలీకి ఒక్క మాట చెప్పకుండా నిన్ను తీసుకొచ్చిన మీ అమ్మగారి మీద నాకున్న గౌరవం ఎప్పుడో పోయింది. ఇప్పుడు నా మీద అటాక్ చేయించాలని చూసినా మా అమ్మతో వెళ్ళినా నేను అదే కోవకు చెందుతాను. నా భార్య నన్ను నమ్ముకుని ఉంది, తనని వదిలి నేను ఉండలేను. అక్కడికి తీసుకెళ్తే తనని ప్రతిక్షణం నేను కాపాడుకోలేను. వాళ్ళని నమ్మి తనని వదలలేను. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఫ్రెండ్ని వదిలేసి అసలే వెళ్ళలేను అన్నాడు. తనని హగ్ చేసుకుని థ్యాంక్స్ ధనుష్, నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం. మా కోసం ఆలోచించి మీ పేరెంట్స్ని వద్దనుకున్నావు, మాతోనే ఉంటాను అన్నావు. ఆ మాట చాలని కల్పనని చూసిన యశిక నా ఫ్రెండ్కి ఏ లోటు రాకుండా చూసుకోవాలి, లేదంటే నీకు దెబ్బలు పడతాయి అని చెప్పి నవ్వుతూ వెళ్ళింది. ధనుష్ని వాటేసుకుని థ్యాంక్ యూ ధనుష్ అంది కల్పన.
ఒట్టి థ్యాంక్స్ ఏనా, పెళ్ళయి ఇన్ని రోజులు అవుతుంటే ఒక్క ముద్దు కూడా లేదు అన్నాడు సాడ్ ఫేస్తో. కల్పన మునివేలపై లేచి అతని నుదురుపై ముద్దు పెట్టింది. చిరుకోపంగా చూశాడు. ఇక్కడ కాదు అంటూ. నువ్వు కోరింది కావాలంటే నీకు జాబ్ రావాలి, అప్పటి వరకు దీనితో సరిపెట్టుకోవాల్సిందే అని బయటకు పరిగెత్తింది. యశి ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్. జీన్స్ టీషర్ట్, దాని మీద షార్ట్ జాకెట్ వేసి, హెయిర్ పోనీ వేసి, రిస్ట్కి వాచ్ పెట్టుకొని సింపుల్ మేకప్తో రెడీ అయింది. మనసులో బాధ ఉంచుకొని పైకి ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నావు యశి అడిగింది స్వాతి తన వైపు చూసి. ఇలా ముందుకు వెళ్ళక ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఆకలికి అలమటించాలి. నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడు. నన్ను కనిపెట్టడం తనకి చిటికెలో పనైనా ఇప్పటి వరకు నా కోసం వెతకలేదంటే నా మాటకి విలువ ఇచ్చాడు. అది నేను నిలుపుకోవాలి. ఏ రోజుకైనా మేము ఒకరినొకరం చూసుకునే సమయం వస్తుంది కదా, అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే తనకి నచ్చదు. నేనంటే ఏంటో కూడా చూపించాలి. నిజమే, కానీ అప్పటికి కూడా ఆంటీ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడిగింది. లైఫ్ లాంగ్ నా ఆది తలుపుల్లో ఆలోచనల్లో గడిపేసి ఆఖరి క్షణాల్లో అతని చేరుకొని తనని చూస్తూ చేతుల్లోనే కన్ను మూసేస్తాను. యశి ఉలిక్కి పడిన స్వాతి యశిని పట్టుకుని భారంగా అన్నది. కన్నీళ్లతో నిండిన కళ్ళను తుడుచుకొని, ఎమోషనల్ అవుతున్నాను కదా. మనల్ని ఏ సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి ఇబ్బందుల్లో అయినా బ్రతికించేది ఏంటో తెలుసా? ఆశ, నమ్మకం.